మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ఏం చదువుకున్నాం ఒకసారి చూద్దాం. చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన్ను పూజింప వచ్చితిమన్నారు. ఎవరు? కాదు. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. మొదటి వచనం చదివితే, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేయాలనుకున్నారు? ఆయన్ని పూజించాలనుకున్నారు. ఆయన్ని పూజించడం అంటే, నిజంగా ఆయన్ని పూజించడం అంటే, ఆయన్ని ఆరాధించడం అంటే నిత్యత్వం కలిగి ఉండడం. ఆయన్ని రక్షణ ఉంటే మనందరికి కూడా నిత్యత్వం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. రెండవ మరణం లేనటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి ఆరాధన చేసినటువంటి వారు అవుతారు. పాపులు చేస్తే అది ఆరాధన అవ్వదు. నిత్యత్వంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఆయన ఆరాధించితే అది కదా ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రభువుని ఆరాధించారు, ప్రభువుని పూజించారు. మనం కూడా ఆయన్ని ఆరాధించడానికి, పూజించడానికి మనం ఈ వేడుకల్ని జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఈ ఆరాధన అనేది యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మరి ఈ టేబుల్ సర్వీస్ మనకి వచ్చింది. ఆయన ఒక క్రొత్త నిబంధన ఉంచాడు, నిత్యమైనటువంటి నిబంధన ఉంచాడు. ఇంకెన్నటెన్నటికీ మనకి పాప క్షమాపణ కొరకు ఏ వధువు, ఏ ఎడ్ల యొక్క రక్తం, ఏ యొక్క పశువుల యొక్క రక్తం చిందించాల్సినటువంటి అవసరత లేదు. అదే నిత్యత్వం. అందువల్లనే మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, జ్ఞానులు ఆరాధించారంట. జ్ఞానులు ఆరాధించారు. జ్ఞానము యెహోవా యందు భయభక్తుల్లోనే వస్తుంది. యోబు గ్రంథంలో ఆ మాట మనం చదువుతాం. ఒకసారి చదువుదాం. చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయం, ఇక్కడ 14వ వచనం చదువుతాం. చూడండి. 28, 14. అగాధము అది నాలో లేదనెను, సముద్రము నా యొద్ద లేదనెను అంటున్నాడు. దేని గురించి అడుగుతున్నాడు? ముందు వచనాల్లో చదివితే జ్ఞానము గురించి అడుగుతున్నాడు. 12వ వచనం చూడు. అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? ఏమన్నాడు? అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనెను, సముద్రము నా యొద్ద లేదు అనేను. 20వ వచనం చూడండి. అట్లైన జ్ఞానం ఎక్కడ ఉన్నది? ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరకు స్థలము ఎక్కడ ఉన్నది? ఆఖరి వచనం చూడండి. 28. మరియు యెహోవా యందలి భయభక్తుల వలనే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చు. జ్ఞానులు ఆరాధించారంట. యోబు ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఆరాధనకి యోగ్యులు. భయభక్తులు కలిగినటువంటి వారికి ఇంకొక పేరు ఏం పెట్టాడు? జ్ఞానులు అని పేరు పెట్టుకుందాం మనం. ప్రభువుని ఆరాధించడానికి ఏం కావాలా? ముఖ్యమైనది భయము, భక్తి. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా మనం ధ్యానం చేసాం. ప్రభు మన ముందు ఉంచుతున్నాడు, మనకి భయం, భక్తి ఉండాలి. చాలాసార్లు భయం లేకుండా భక్తి చూపిస్తుంటాం. అంటే రెండవ మాటలో ఏమనుంది? దుష్టత్వమును విడిచిటయ్యు అని ఉంది. దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తుంటాం? భక్తిని చూపిస్తుంటాం. అదేమవుతుందంటే భయం లేనితనం అయిపోతుంది. దుష్టత్వం ఎప్పుడు విడిచిపెడతామంటే భయం ఉంటేనే విడిచిపెడతాం. ప్రతి ఆదివారం ఆరాధన చేస్తుంటాం భక్తితో, కరెక్టే. కానీ స్వపరీక్ష చేసుకోకుండా ఆరాధన చేస్తే అది భయం కిందకి రాదు. కాబట్టి భయభక్తులు కలిగి ఆయన్ని ఆరాధించాలా, అప్పుడే అది జ్ఞానం అంటున్నాడు యోబు భక్తుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నటువంటి విషయం ఏంటంటే, 24వ వచనంలో కూడా ఇంకొక మాట ఏంటంటే, ఈ జ్ఞానులు తెచ్చినటువంటి బంగారము, సాంబ్రాణి, బోలాలు ఆయనకి కానుకలుగా అర్పించారు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో అదే మాటలు మనం చూస్తూ ఉన్నాం.
బంగారముని అర్పించాడు. ఒకటి, జ్ఞానం ఉండాలంటే భయభక్తులు ఉండాలి. భయభక్తులు కలిగినటువంటి మనము ఆయన్ని ఆరాధన చేయడానికి అర్హులం అవుతాం. రెండో విషయం ఏంటంటే, భయభక్తులు కలిగినటువంటి మనము ఏమర్పిస్తున్నాం? బంగారాన్ని అర్పిస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటని అర్థం చేసుకోవడానికి ప్రభువు ముందు ఉంచినటువంటి అర్పణ మనమే. ఆ బంగారము ఎవరు? మనమే. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ బంగారము మనమే అయి ఉన్నప్పుడు శోధనలో ప్రవేశించేటువంటి పరిస్థితులు ఉంటాయి. శోధనలో ప్రవేశించడం దేంతో పోల్చాడంటే, బంగారాన్ని శుద్ధి చేయడంతో. తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఆ బంగారము మనమే అయి ఉన్నాం ప్రభువుకి. మనమే సర్వాంగ హోమంగా ఆయనకి అర్పించుకోవాలా? ఆ బంగారమే మనమే అయి ఉన్నాం. జ్ఞానులమైనటువంటి మనము భయభక్తులతో మనల్ని మనమే ఆయనకి సమర్పించుకోవాలి. ఇక్కడ పేతురు భక్తుడు అలాగే యోబు భక్తుడు కూడా ఏమంటాడంటే, బంగారం మనమే అంటున్నాడు. ఈ బంగారాన్ని శుద్ధి చేయడానికి ఎవరు దూదితో శుద్ధి చేయరు, గుడ్డతో శుద్ధి చేయరు. అది దేంతో శుద్ధి చేయబడుతుంది? అగ్నితో శుద్ధి చేయబడుతుంది. ఆ మస్టు, ఆ మైలు, ఆ పాపం పోవాలంటే కదా, మనకున్నటువంటి దుర్వాసనలన్నీ దానికే అంటుకొని ఉంటాయి. అవన్నీ పోవాలంటే కదా, అది తిరిగి తలతల మెరవాలంటే, కొత్తదవ్వాలంటే, తిరిగి వాడకంలోనికి రావాలంటే అది ఖచ్చితంగా ఆ అగ్నితో శుద్ధి చేయబడవలసిందే. మానవునికి వస్తున్నటువంటి శోధనలు కూడా అటువంటివే అని చెప్పి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. తిరిగి మన భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. రెండో మాట మనకు తెలుసు. బంగారం తర్వాత ఏంటి? బంగారము బోలమా? బంగారం సాంబ్రాణి. రెండో మాట సాంబ్రాణి. సాంబ్రాణిని గురించి ఇక్కడ ఒక మాట ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. ఈ సాంబ్రాణి దేంట్లో వేస్తారు? ధూపంలో వేస్తారు కదా, మంటలో వేస్తారు. దీన్ని కూడా దేంట్లో వేస్తున్నారు? మంటలోనే వేస్తున్నారు. బంగారం శుద్ధి చేయాలన్నా దేంతో చేస్తున్నారు? నిప్పే. ఈ సాంబ్రాణిని కూడా ఏం చేస్తున్నాడండి? అయ్యో, మీ ఇంట్లో వేస్తారు, లేదు మా ఇంట్లో వేస్తారు. పిల్లలకి స్నానం చేసినప్పుడల్లా వేస్తారు. అలాగే తెలుసు. ఇంకా ట్రాఫిక్లో ఉంటే అప్పుడు కూడా వేస్తారు. కారు అద్దాలు దీమని కదా, అప్పుడు కూడా వేస్తారు. ఆ సాంబ్రాణి వేస్తూ ఉంటారు మంచి వాసన కొరకు, దుర్వాసన పోవడానికి వాళ్ళు ఆ సాంబ్రాణి వేస్తారు. అది పవిత్రంగా కూడా భావిస్తారు. పాత నిబంధన గ్రంథంలో, లేవ్యాకాండ గ్రంథంలో చూస్తే, సంఖ్యాకాండ గ్రంథంలో కూడా ఇవే మాటలు ఉన్నాయి. ధూపం వేస్తూ ఉంటారు యెహోవా దేవునికి. ఆ మందసం చుట్టూ చేరి ధూపం వేస్తూ ఉంటారు. అదే ధూపారాధన ఎవరు చేస్తున్నారు? జకర్యా చేస్తున్నాడు. ఇక్కడ 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం వేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. ధూపాన్ని ప్రార్థనతో పోల్చాడు. ఎందుకు పోల్చాడంటే, కింద మాటలు చదవండి. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెత్తు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు అన్నాడు. ఇక్కడ ధూపం వేసినటువంటి జకర్యాతో దూత ఏమన్నాడమ్మా? చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది. భయపడక కాదు, నీ ప్రార్థన వినబడింది అన్నాడు. ధూపం వేస్తే
ఏం చేసినట్టయింది? ప్రార్థన చేసినట్టయింది. ఆయన క్రమం చొప్పున ఆయన ధూపం వేస్తే అది ప్రార్థన చేసినట్లయింది. దానియేలు కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు చాలు. కానీ నిజానికి ధూప వేయాల్సినటువంటి అవసరత మనకు ఉంది. ప్రభుతో ఒక సత్సంబంధం కలగాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభుతో మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది. దానియేలుకు కూడా జ్ఞానే. దానియేలును కూడా దేవుడు రాజు ఒక అడ్వైజర్గా పెట్టుకున్నాడు. ఒక అడ్వైజింగ్ కమిటీలో ఉన్నాడు. రాజుకే ఒక మంత్రి స్థానంలో ఉన్నాడు. అలాంటి స్థానంలో ఉండి కూడా ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. యెరూషలేం వైపు ఉన్నటువంటి ఆ కిటికీ దగ్గర ఓపెన్ చేసి ఆయన ప్రార్థన చేశాడు. మనకు కూడా చాలాసార్లు ఎందుకు దానియేలుని జ్ఞాపకం చేస్తున్నానంటే, టైం ఉండదు కదా, రెడీ అవ్వడానికి టైం ఉంటుంది, రెడీ అయిన తర్వాత కదా అన్నీ పెట్టుకోవడానికి టైం ఉంటుంది, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది, అది ఎక్కేదాకా బయటికి పోకుండా ఉండడానికి టైం ఉంటుంది. ఇది నిజ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలే, బయటికి మనం మాట్లాడుకోవడం లేదు. ఛార్జింగ్ లేకపోతే ఎట్టా? ఇంతకుముందంతా ఎట్టా? కానీ ప్రార్థన విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం సత్సంబంధం కలిగి ఉండాలి. ఆయనకి ధూపం వేయాల్సినటువంటి అవసరత ఉంది. ప్రతి ఒక్కరూ అది ఆ బాధ్యతని విడమర్చకుండా, దాన్ని విసర్జించకుండా జాగ్రత్త పడాలి. ప్రార్థన మాత్రమే చేశాడు. జకర్యా ఊహించినటువంటి ఆశీర్వాదం పొందాడు. ఒక కుమారుణ్ణి, ముసలోళ్ళకి పిల్లలు పుట్టారు. 40 ఏళ్లకే ముసలోళ్ళం అయిపోతుంటే 80 ఏళ్ల వయసులో పిల్లల్ని కన్నారు. ఆశ్చర్యం కాదా? అద్భుతం కాదా? ప్రభువుతో ఉన్నటువంటి సత్సంబంధం ఆయన క్రమము చొప్పున అని రాయబడింది మొదటి మాటలో. మనకుందా క్రమం, మనకుందా డిసిప్లిన్. ప్రేయర్ విషయంలో మనందరికీ నేర్పించేటువంటి విషయం ఏంటంటే డిసిప్లిన్ కలిగి ఉండాలి. ఆత్మీయతలో డిసిప్లిన్ కలిగి ఉండాలి. ఒక క్రమం చొప్పున మనం ఒక అలారం పెట్టుకొని లేస్తాం కదా, ఒక క్రమం చొప్పున మనం బట్టలు వేసుకుంటాం, ఒక క్రమం చొప్పున ఉండాలనుకుంటాం ప్రతిదీ కూడా కదా. సడన్గా వైర్ ఎలాడుతుంది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే దాన్ని దాచిపెట్టాలని. ఎందుకు? అది ఒక క్రమం అనుకుంటున్నాం మనం. సడన్గా ఒక దారమే వేలాడుతుంది అనుకోండి బట్టల్లో నుంచి, వెంటనే దాన్ని కట్ చేస్తున్నాం. ఉండవలసినటువంటివి ఉంచుతున్నాం, ఉండకూడనివన్నీ తీసేస్తున్నాం. ఆత్మీయతలో కూడా ఇదే డిసిప్లిన్ మనం కలిగి ఉండాలి. ఈ జకర్యా ఏం జరిగిందంటే 84 ఏళ్ళకి ఈయనకి కుమారుడు. ఆయన పేరు కూడా దేవదూత చెప్పాడు. ఇంకా చెప్పాలంటే దేవదూత దర్శన భాగ్యం కలిగింది. భయపడ్డాడు. ఆయన సన్నిధిలో ఏం కనబడింది? దేవుని యొక్క దూత కనబడ్డాడు. ఎంతమందికి మనకు కనబడుతున్నాడు? మనతో ఎంతమందికి దేవుడు మాట్లాడుతున్నాడు? మన కోరికలు నిజానికి ఆలోచన చేస్తే మనకై మనం నిజంగా ఏమీ చేసుకోలేం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన సొంత ప్రయత్నాలతో, మన సొంత జ్ఞానంతో మనం ఏమీ చేసుకోలేం. ప్రభువు మీద ఆధారపడితే తప్ప మనకు వేరే దిక్కు లేదు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, వేరే మార్గం లేదు. ఉండొచ్చు నీ దగ్గర 50,000, నీ బ్యాంకులో 50,000 ఉండొచ్చు, నీకు కావాల్సింది 30,000 కావచ్చు, నీకు పని జరగదు. ప్రభువు మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువు మీద ఆధారపడాలి. సంఘమంతా ప్రార్థన చేసింది, దేవుడు మేలు చేశాడు. మన జీవితాల్లో కూడా మనకు అర్హత ఉన్నా లేకపోయినా, నిజానికి నాకు ఇక్కడ అర్హత లేదు కదా అనుకోవచ్చు, తండ్రి చనిపోయాడు కాబట్టి కుమారుడికి వచ్చిందని. ఇక్కడ చెప్పలేకపోతే నేను ఉండగలుగుతానా? ఈరోజు ప్రభు నా చేత మాట్లాడించకపోతే నేను ఉండగలుగుతానా? నా జీవితం నన్ను ఇక్కడ ఉంచుతుందా? ప్రభు ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఆయన మాట్లాడతాడు, ఆయన తన కార్యము చేసుకుంటాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడాలి. దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే, ఈయన సింహాల బోన్లో వేస్తాడు, అప్పుడు నన్ను రక్షించి ప్రభు అని ముందుగా ప్రార్థన చేసుకోవాలా కదా. ఆయన ఒక సంబంధం కలిగి ఉన్నాడు. ఎప్పుడో కదా మర్చిపోయినటువంటి బంధువులు కూడా వచ్చి పలకరిస్తే ఒక్కోసారి మనం ఏం చేస్తుంటాం, పెళ్ళిళ్ళలో గుర్తుపట్టాం. మన బంధువులే, రక్త సంబంధికులే ఒక్కోసారి మొహాలు మారిపోవడం వలన, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అయిపోవడం వల్ల, వాళ్ళు ఏదైనా బాలేక మారిపోవడం వల్ల మనం గుర్తుపట్టలేం.
ప్రభు ఆపద సమయంలో మనల్ని గుర్తుపట్టాలా వద్దా? దానియేలుకు కూడా అదే జరిగింది. ఆయన ముమ్మారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ఆయన ధూపాన్ని అర్పిస్తూ ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆపద సమయంలో ఆయనే వచ్చి ఉన్నాడు, ఆయనే వచ్చి ఉన్నాడు. ఎంతమంది కనబడ్డారు రాజుకి? సింహం బోన్లో ఎంతమంది కనబడ్డారు? ఇద్దరుగా కనబడ్డారు. ఆయనే వచ్చి సింహాల నోర్లని మూపించాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగా సహాయకుడు అయి ఉన్నాడు. అందుకే ఇక్కడ జకర్యా జీవితం ద్వారా ఆయనకి చేసినటువంటి మేళ్ళు జకర్యా అనుభవించాడు. ఈ జకర్యా ఎలిజబెత్ ఇద్దరూ అనుభవించారు. ఒక మార్గం సరళం చేయడానికి ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. మరియమ్మని ఎలాగైతే ఎన్నుకున్నాడో మార్గం సరళం చేయడానికి దేవుడు ఈ కుటుంబాన్ని కూడా ఎన్నుకున్నాడు. యోసేపు మరియమ్మనే కాదు, జకర్యా ఎలిజబెత్ను కూడా ఆయన వాడుకున్నాడు. ఆయన ఆరాధించడానికి, ఆయన పూజించడానికి, ముందుగానే ఒక స్వరము అడవిలో కేకలు వేయడానికి, ఆయనకి బాప్తిసం ఇవ్వడానికి, ఆయన్ని పరిశుద్ధపరచడానికి ఈ కుటుంబాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇదంతయు కేవలం ధూప వేయడం వల్లనే, ఆ సాంబ్రాణి వేయడం వల్లనే అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోది బోలము. మూడోది ఏంటండి? బోలము. బోలము గురించి సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంది, అది చూడబడలేదు, అది వేరే సందర్భంలో రాయబడి ఉంది. ఆ బోలం దేనికి ఉపయోగించారంటే ఆ 7వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసక్తి కలిగినటువంటి వారు చదవచ్చు. అది పురుషుని ఆకర్షించడానికి వాడింది. పురుషుని ఆకర్షించడానికి ఆ బోలాన్ని వాడారు. అది వేస్తే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, ఆకర్షిస్తుంది. అది మన జీవితం కూడా అటువంటి ఆకర్షణ ఉండాలి కదా. కొంతమందితో ఎందుకు మాట్లాడేమనుకుంటుంటారు కదా. కొంతమందితో పెట్టుకుంటే ఆ ముళ్ళ కంపతో పెట్టుకున్నట్టే, ఎటు తెగుతుందో తెలీదు, అలా ఉంటుంది ఆఫీసుల్లో కూడా. అంటే వాళ్ళతో మనం ఉండలేం, మనం సఖ్యంగా ఉండలేం. మనం ఏ రకంగా ట్రై చేద్దామన్నా, ఎంత జాగ్రత్తగా ఉందామన్నా మనకే ఇబ్బందికరంగా ఉంటుంది. మన జీవితాల్లో ప్రభు ఏమంటున్నాడంటే మన పరిస్థితి మారిపోవాలి. మనం భయభక్తులు కలిగి ఉన్నామంటే, ఆయన సన్నిధిలో మనల్ని ఉంచుతున్నాడంటే బోలంగా, ఆయన ముందు మనం ఉంటున్నామంటే మన పరిస్థితులు మారిపోవాలి. మనం ఇతరుల్ని ఆకర్షించే విధంగా ఉండాలి. మన జీవితంలో సువాసన ఉండాలి. ఇంకా వదిలేసినటువంటి అలవాట్లు, బాహ్యమైనటువంటివి, ఇంకా వదిలేసినటువంటి అలవాట్లు, వదిలేసినటువంటి మాటలు, వదిలేసినటువంటి చూపులు, వదిలేసినటువంటి చేష్టలు ఇంకా మన జీవితంలో ఉంటే మనం ఆ గిఫ్ట్స్లో ఏ గిఫ్ట్ అయి ఉండం. మనం బంగారం కదా, మనం కూడా ఇళ్ళల్లో పిలుచుకుంటూ ఉంటాం. పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తలు కూడా పిలుచుకుంటూ ఉంటారు. అవునా కదా? మీరు పిలుచుకున్నారో లేదో? తల్లి కొడుకుని పిలుస్తూ ఉంటుంది కదా, బంగారం అని పిలుస్తుంది. తండ్రి కూడా మనల్ని బంగారం అని పిలవాలి. మనం కూడా ఆయన్ని ఆకర్షించేటువంటి బోలంగా ఉండాలి. ఆయనతో ఎప్పుడు సంబంధం ఉన్నటువంటి సాంబ్రాణిగా ఉండాలి. అదే జ్ఞానులు ఆయనకి అర్పించి పూజించారని రాయబడి ఉంది ఇక్కడ బైబిల్లో. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మరో మాట చదువుతున్నాం, బోలము అది విట్నెస్ చేశాడు. బాలుడైనటువంటి ఆ ప్రభువు ఆ బోలాన్ని, ఆ స్మెల్ని ఆయన ఆస్వాదించాడు కదా. చిన్నప్పుడు వాళ్ళు అర్పించగానే ఆ స్మెల్ని ఆయన ఆస్వాదించాడు. చుట్టుపక్కలంతా ఆ మైలు మస్టు అదంతా వాసన అంతా కొట్టుకుపోయింది. ఈ బోలం వల్ల వచ్చినటువంటి స్మెల్ వల్ల మొత్తం వాసన అంతా పోయింది, మొత్తం పరిమళంగా మారిపోయింది. మన జీవితం కూడా పరిమళంగా మార్చాలనుకుంటున్నాడు, మనమే అలాగా మారాలనుకుంటున్నాడు ప్రభు. ఆ విషయాన్ని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బోలం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలలో ఆ ధూపం వేయబడినటువంటి ఆ జకర్యాని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ బోలము సామెతల గ్రంథంలో చూస్తే అది ప్రభువుని ఆకర్షించేదిగా ఉన్నటువంటి విషయాన్ని ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. మన మాటలు, మన చేష్టలు, మన చూపు, సామెతల్లో ఉంది, మన చూపుని అదుపులో ఒక్కటి పెట్టుకుంటే చాలు, మన శరీరం అంతా అదుపులో ఉన్నట్టే. ఇదేమి నార్మల్ పర్సన్ చెప్పిన మాటలు కాదు, అన్నీ అనుభవించినటువంటి వ్యక్తే. 16,000 మంది భార్యలు కలిగి కదా, అన్ని రకాలుగా
లోకంలో ఉన్నటువంటి గుర్రాలన్నీ కొనుక్కున్నటువంటి వ్యక్తి, ఉన్నటువంటి శాస్త్రాలన్నీ చదివినటువంటి వ్యక్తి, అనుభవపూర్వకంగా అన్నీ చేసిన దేవుని మాట మీరేను, దేవా నన్ను క్షమించని ఆఖరిగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తి సొలొమోన్ మహారాజు. దేవుడు మన ముందు ఇటువంటి వాక్యం ఎందుకు ఉంచుతున్నాడో నాకు తెలియదు, మనకు తెలియదు. కానీ మనం ఆకర్షించేటువంటి వారంగా ఉండాలి, ప్రభు సన్నిధికి ఆకర్షించేటువంటి వారంగా ఉండాలి. వారమంతా ఒక రకమైనటువంటి జీవితం, ఒక రకమైనటువంటి వ్యాపారం, ఒక రకమైనటువంటి బైబిల్కి విరుద్ధం. ఆదివారం వచ్చేసరికి మన జీవితం వేరుగా ఉంటే అది మనం బోలమం అవ్వం. అదే గమనించాలి. విలువైనటువంటి వారమే, ప్రార్థన చేస్తున్నటువంటి వారమే, కానీ మన జీవితంలో అది కరెక్ట్గా లేకపోతే ఆ సువాసన మన దగ్గరికి లేకపోతే, ప్రభు దగ్గర మన పరిస్థితి ఎలాగుందో ఆలోచన చేయాలి. తాగుబోతులు మన చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? ప్రభువుకు కూడా అటువంటి కంపరం పుట్టించకూడదు. మన జీవితం ఉన్నటువంటి మాట అర్థం చేసుకోండి. మన జీవితం విసుగు పుట్టించకూడదు. వదిలేసినటువంటి ఆ దుష్టత్వం వైపు తిరిగి వెళ్ళకూడదు. మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు, ఆ స్థానాన్ని వీడి మనం కిందకి రాకూడదు కదా. లోక సామెతలు మనకి చాలా తెలుసు, మీకు కూడా మైండ్లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ స్థానం వీడి మనం కిందకి రాకూడదు. ప్రభు కుమారులమయ్యాం, మనం అబ్రహాము సంతానమయ్యాం, ఆయన రక్షించుకున్నటువంటి బిడ్డలమయ్యాం. ఆ స్థానం విడిచిపెట్టి మనం కిందకి రాకూడదు. మన స్థాయిని విడిచిపెట్టి మనం కిందకి రాకూడదు. ఈరోజు మనం 1000 రూపాయల ప్యాంటు, 1000 రూపాయల షర్ట్ వేసుకుంటున్నాం అనుకోండి. సడన్గా ఎవరైనా 200లకు కొనిచ్చారు అనుకుందాం, బట్టలు పెట్టారనే అనుకుందాం. ఏం చేస్తాం? తీసి అల్మార్లో పెట్టేస్తాం. కుట్టించుకుంటామా వాటిని? లేదు. ఎందుకు? మన స్థాయి అది కాదు, మన స్థానం అది కాదు. మానవుడికే ఇటువంటి ఆలోచనలు ఉంటే, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించినటువంటి వాడు, సర్వం మీద అధికారం కలిగినటువంటి వాడు, నీ ఆయుష్ ఆయన చేతిలోనే ఉన్నటువంటి వాడు ఎలా ఉంటుంది మన జీవితం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా, నేను పాఠం ముగిస్తున్నాను, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేర్పిస్తున్నది అదే. జ్ఞానులుగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకి విలువైనటువంటి వారంగా ఉండాలి. ఆయన శుద్ధి చేసుకుంటాడు, ఆయన ఉపయోగించుకుంటాడు, ఆయనతో సత్సంబంధం మనం కలిగి ఉండాలి. ప్రార్థించేటువంటి కుటుంబంగా మనం ఉండాలి, ప్రార్థించేటువంటి వ్యక్తులంగా ఉండాలి. సంఘంలో, సమాజంలో, మన వ్యక్తిగత కుటుంబంలో కూడా అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆకర్షించేటువంటి మూలంగా కూడా మనం ఉండాలి. ప్రభు ఆయన ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అన్నాడు. పౌలు ఏమన్నాడంటే, రోమియుల దగ్గర రోమియుడిగానే ఉంటానన్నాడు, హెబ్రీల దగ్గర హెబ్రీయుడిగానే ఉంటానన్నాడు. ఎవరి దగ్గర ఎలాగుండాలో మనం అలాగా ఉండాలి. అదే సువాసన, అదే బోలం కదా. ప్రభువు మాటను వాళ్ళకి అందించాలి. మన ముందుకు వస్తున్నటువంటి మనుషులకి, ప్రభువుని ఎరగనటువంటి వారికి మనం ఆ సువాసనని ఇవ్వాలి. దేవుడు మనందరినీ దీవించును గాక.